తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. టెంపుల్ సిటీలో వేద విజ్ఞాన వ్యాప్తి కోసం ఏర్పాటు చేసే లక్ష్మీ నరసింహ వేద పాఠశాలకు రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. కొండపై చేపట్టనున్న స్వామివారి నిత్య కళ్యాణ మండపం, దీక్షాపరుల సదన్, ఆలయ మాడవీధులకు వాయవ్య దిశగా మెట్ల నిర్మాణం, కొండ కింద వైకుంఠ ద్వార రాజగోపురం నుంచి కొండపైకి మెట్ల మార్గం పైకప్పు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం టెంపుల్ సిటీలో వేద పాఠశాలకు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి సమక్షంలో భూమి పూజ జరిగింది. పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలపై తెలంగాణ మంత్రివర్గం ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ శాఖలకు పొదుపు గైడ్ లైన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కరెంట్, డీజిల్, పెట్రోల్ వినియోగం తగ్గింపుపై ఇవాళ కేబినెట్ భేటీలో చర్చించనుంది. ప్రభుత్వ శాఖల్లో ఈవీల వినియోగంపై కీలక నిర్ణయం తీసుకోబోతోంది. డిస్కంల నష్టాలపై కీలక నిర్ణయాలు తీసుకునే వీలుంది. జూన్ 2 నుంచి రైతు డిస్కం అమలుపై చర్చించబోతోంది. కొండారెడ్డిపల్లి తరహాలో మరిన్ని సోలార్ విలేజెస్ ఏర్పాటుపై కేబినెట్ చర్చించనుంది. పంటల మార్పిడి దిశగా సీఎం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు గ్రీన్ సిగ్నల్. జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకలపైన కేబినెట్ ఫోకస్ పెట్టింది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, ఆ పార్టీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు. తాజా రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలపై వారు చర్చించినట్టు తెలుస్తోంది. వచ్చే సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెప్పాయి. ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పర్యటించనున్నారు. ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తలపెట్టిన సంజీవని కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం సంగతేర్లో ప్రభుత్వ ఆసుపత్రిని సీఎం సందర్శిస్తారు. అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత సంతగేటు సమీపంలోనే టీడీపీ కార్యకర్తలతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా క్యాడర్కు పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి అమరావతికి చేరుకుంటారు. విజయవాడలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లు ఊడ్చిన మంత్రి నారాయణ డివైడర్కు పెయింటింగ్ వేశారు. ఆ తర్వాత మొక్కలు నాటారు. అన్నా క్యాంటీన్లో ప్రజలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేసులను క్లీన్ చేయడం, రెండో వారంలో కాలువలను క్లీన్ చేయడం, మూడో వారం ఇళ్లు, షాపుల దగ్గర చెత్తను వేరు చేసేలా అవగాహన కల్పించాలని మంత్రి కోరారు. 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ క్లీనింగ్ చేసేలా కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. పారిశుద్ధ్యం బాగుండాలి అంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. నంద్యాల గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్ పై మంత్రి ఫారూక్ దృష్టి సారించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా మార్కెట్లో పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మార్కెట్లో స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేశారు. స్వచ్ఛ నంద్యాలకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో న్యాయవాది అంజన్ రెడ్డిపై జరిగిన దాడిపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. న్యాయవాది అంజన్ రెడ్డిని తాను ఏ రోజు చూడలేదన్నారు. ఎవరైనా ప్రశ్నించవచ్చు, కానీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడవద్దు అన్నారు. ధర్మవరంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని, కూటమి ఐక్యతను చెడగొట్టేందుకు పనిగట్టుకుని పేటీఎం బ్యాచ్ లేనిపోని ఆరోపణలు చేస్తుందని చెప్పారు. న్యాయవాది అంజన్ రెడ్డి కులం పేరుతో దూషించినందుకే అతనిపై దాడి చేశారేమో అని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 97 పైసలు, డీజిల్పై 99 పైసలు పెంచారు. ఈ నెలలో మూడోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఉదయం 6 గంటల నుంచే పెరిగిన ఇంధన ధరలు అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 112 రూపాయలుగా ఉంది. హైదరాబాద్లో లీటర్ డీజిల్ ధర 100 దాటింది. 8 రోజుల్లో 3 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్తో పోలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పెరిగాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 114, డీజిల్ ధర 102 రూపాయలుగా ఉంది. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర 113, డీజిల్ ధర 101 రూపాయలుగా ఉంది. ధరల పెరుగుదలపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కార్ల కాన్వాయ్కి బదులుగా వందే భారత్ రైలు ఎంచుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపుపై ప్రధాని మోదీ పిలుపుకు స్పందించారు. తన కాన్వాయ్ను పక్కన పెట్టి సాధారణ ప్రయాణికుడిలా వందే భారత్ రైల్లో షిరిడీకి పయనమయ్యారు. ప్లాట్ఫామ్ పైకి వచ్చిన ఫడ్నవీస్ అక్కడే ఉన్న ప్రయాణికులకు నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెబుతూ అభివాదం చేశారు. కొందరు ప్రయాణికులు సీఎంకు వినతి పత్రాలు అందజేశారు. పగలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రాత్రిపూట కూడా సెగలు తగ్గట్లేదు. గాలిలో తేమ శాతం కనిష్టానికి పడిపోవడంతోనే చల్లదనం జాడ లేకుండా పోతోంది. తెలంగాణలో ఇవాళ 18 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నిప్పుల కుంపటిలా మారింది. జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ అయింది.
వడదెబ్బతో నిన్నొక్కరోజే 12 మంది మృతి చెందారు. ఖమ్మం రూరల్ మండలం పల్లిగూడెంలో అత్యధికంగా 46.3 డిగ్రీలుగా నమోదైంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటింది. వేడిగాలులు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రచండ భానుడి ప్రతాపంతో జనం వెలవెలలాడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిన్న వడదెబ్బతో 7గురు మృతి చెందారు. 2 రోజుల వ్యవధిలో 16 మంది వడదెబ్బతో చనిపోయారు. నిన్న హన్మకొండలో 46.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వడగాలులు ప్రజల ఊపిరి తీసేస్తున్నాయి. ఏపీలోనూ సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. చాలా ప్రాంతాల్లో రాళ్లు పగిలే ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తోంది. నిన్న పల్నాడులో ఉష్ణోగ్రత 48 డిగ్రీలు దాటింది. ప్రకాశం జిల్లాలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత నమోదవుతోంది. 150 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఠారెత్తిస్తోన్న ఎండలు ఒకవైపు అయితే రాయలసీమ పరిధిలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, బలమైన మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు 3వ రోజు చేరాయి. ఈ రోజు హయగ్రీవ హోమం జరిగింది. పుష్కర స్నానం పుణ్యఫలమని భావిస్తున్న భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్ దగ్గర పుణ్యస్నానం ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. త్రివేణి సంగమంలో భక్తులు దీపాలు సమర్పిస్తున్నారు. కాళేశ్వరంలో నాసిక్కు చెందిన మహామండలేశ్వర ఆచార్య సంవిధానంద సరస్వతి మహారాజు ప్రత్యేక పూజలు చేశారు. సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మహారాజుకు అర్చకులు వేదమంత్రోచ్చరణల మధ్య సంప్రదాయబద్ధంగా పూర్ణ కుంభ స్వాగతం పలికారు. పార్వతీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్ ఉంది. నిన్న శ్రీవారిని 87,689 మంది భక్తులు దర్శించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం 4,29,00,000 రూపాయలు వచ్చింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల్ ఇక్బాల్పూర్ గ్రామంలో రైతులు రాస్తారోకో చేశారు. వడ్లు కాంటా ఓపెన్ అయ్యి 20 రోజులు కావస్తున్నా ఒక్క లారీ కూడా రైసు మిల్లుకు తరలించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ శంకర్ను ఆటోతో ఢీకొట్టిన డ్రైవర్ పరారయ్యాడు. శంకర్ కాలికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులోనే ఆటో డ్రైవర్ హిట్ అండ్ రన్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. 2025 ఏప్రిల్తో పోలిస్తే 31.44% సేల్స్ పెరిగాయి. గతేడాది ఏప్రిల్లో 22.73 లక్షల కేసులు అమ్మారు. ఈ ఏడాది ఏప్రిల్లో 29.88 లక్షల కేసులను విక్రయించారు. 2025 మే నెల తొలి 22 రోజుల్లో 16.42 లక్షల కేసులు సేల్ అయ్యాయి. ఈ నెలలో నిన్నటికి 22.21 లక్షల కేసుల అమ్మకాలు జరిగాయి. మే నెలలో బీర్ల అమ్మకాల్లో 35% వృద్ధి చెందాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఊహించని విధంగా వచ్చిన పెనుగాలులు అరటి రైతులను నిండా ముంచాయి. మరో 10 రోజుల్లో పంట చేతికి రావాల్సిన అరటి చెట్లు కుప్పకూలిపోయాయి. ప్రస్తుతం టన్ను ధర రికార్డు స్థాయిలో 25,000 రూపాయలుగా ఉంది. పెనుగాలుల రూపంలో పంట నాశనమైందని ఓర్వకల్లు మండలము నన్నూరు గ్రామానికి చెందిన రైతు సుధాకర్ ఆవేదన చెందారు. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం బలివర్తిపాడు, లింగవరం గ్రామాల్లోని పంట పొలాలను మట్టి మాఫియా వదలడం లేదు. అధికార పార్టీ అండదండలతో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో వారు చెలరేగిపోతున్నారు. మట్టి తోలకం పనులతో గ్రామాల్లో అధికార పార్టీ నేతలు 2 వర్గాలుగా విడిపోయి టీడీపీ ఆఫీసులో పంచాయతీ పెట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మేడ్చల్ మల్కాజిగిరి డిప్యూటీ కలెక్టర్ మర్రి వంశీ మోహన్ ఏసీబీ అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా వంశీ మోహన్ పనిచేస్తున్నారు. ఆయన నివాసంతో పాటు 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. 19 ఖాళీ స్థలాల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 8 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలుపై అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. రోజు రోజుకు దిగజారుతున్న రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఎంట్రీ ఇచ్చింది. సుమారు 2 నుంచి 3 బిలియన్ విలువైన డాలర్లను అమ్మేసింది. ఈ చర్య ద్వారా రూపాయి కాస్త బలపడింది. మున్ముందు కూడా డాలర్ల అమ్మకం కొనసాగే అవకాశం ఉంది.
ఐబొమ్మ బప్పం వెబ్సైట్లపై కేసు నమోదైంది. మళ్లీ వెబ్సైట్లు ప్రత్యక్షం కావడంపై క్లూ దొరికింది. ఐబొమ్మ బప్పం పేర్లు వినియోగించి బ్లాక్ స్పాట్ నుంచి సినిమాలు అప్లోడ్ చేశారు. విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నట్టుగా గుర్తించారు. ఐపీ అడ్రస్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ తార్ కార్ వార్ బీభత్సం కేసులో సీసీ ఫుటేజ్ బయటకొచ్చింది. ఓంకార్ కు కాల్ చేసిన లింగమనేని రోహిత్ అతన్ని బయటికి రావాలని పిలిచాడు. సర్వీస్ రోడ్ లోపల నుంచి మెయిన్ రోడ్డుకి టర్న్ తీసుకుంటున్న సమయంలో వేగంగా వచ్చిన ఓంకార్ జీపు మొదట రోహిత్ కార్ను ఢీకొట్టింది. ఆ తర్వాత ఓంకార్ పై బ్యాట్తో నడి రోడ్డుపై దాడికి దిగాడు. ఓంకార్ కూడా ఎదురు దాడికి దిగాడు. ఓంకార్కు డ్రగ్ పాజిటివ్ రావడం, రోహిత్ జీప్లో స్టెరాయిడ్స్ లభించడంతో పోలీసులు సోదాలు చేశారు. వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. విశాఖలో వివాహితపై హత్యాయత్నం కేసులో ప్రియుడు కొయ్య కార్తిక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మధురవాడ కౌలుప్పాడ రోడ్డు నిర్మానుష్య ప్రాంతంలో వివాహిత మెడకు వైరు బిగించి హత్యకు ప్రయత్నించాడు. ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో చనిపోయిందని అనుకుని నిందితుడు పరారయ్యాడు. నిందితుడు కార్తిక్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరొకరితో చనువుగా ఉంటోందన్న అనుమానంతో ప్రియురాల్ని చంపేందుకు కుట్ర పన్నాడు. బైక్, సెల్ ఫోన్లు హత్యాయత్నానికి వినియోగించిన తీగను స్వాధీనం చేసుకున్నారు. భారత్లో అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో పర్యటిస్తున్నారు. కోల్కతాకు చేరిన మార్కో రూబియో 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఈ నెల 26న ఢిల్లీలో జరిగే క్వాడ్ సదస్సులో పాల్గొంటారు. ఇంధన భద్రతపై భారత్తో చర్చలు జరుపుతారు. ఈ భేటీతో టారిఫ్స్, ట్రేడ్ డీల్ చర్చలు కొలిక్కొచ్చే అవకాశం ఉంది. రక్షణ సహకారం, ఏఐ, సెమీకండక్టర్లు, స్పేస్ రంగాల్లో సహకారంపై చర్చిస్తారు. భారత్ అమెరికా భాగస్వామ్యంపై కీలక ముందడుగు పడే అవకాశం ఉంది. అమెరికా వీసా రూల్స్ మరింత కఠినతరం అయ్యాయి. ఇకపై గ్రీన్ కార్డుకు అప్లై చేయాలంటే స్వదేశానికి తిరిగి వెళ్ళాలి అని అమెరికా రూల్స్ మార్చింది. H1B, F1 టూరిస్ట్ వీసాదారులకు షాక్ ఇచ్చింది. అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ కోసం స్వదేశానికి వెళ్ళి అక్కడ ఎంబసీ, కాన్సులేట్ ద్వారా వీసా ప్రాసెస్ పూర్తి చేయాల్సిందే అని చెప్పింది. H1B ఉద్యోగులపై తీవ్రంగా ప్రభావం పడనుంది. కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డు అప్లై చేసేవారిపైన ప్రభావం చూపనుంది. భార్యాభర్తలు, పిల్లలు విడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా హీరో ప్రభాస్ తన ఫాలోయింగ్ ను అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. ది రాజా సాబ్ సినిమా డిజాస్టర్ అయినా మోస్ట్ పాపులర్ లిస్ట్ లో ప్రభాస్ స్థానం అలాగే ఉంది. ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసిన లిస్ట్ లో వరుసగా 4వసారి కూడా మోస్ట్ పాపులర్ మేల్ స్టార్ గా నెంబర్ 1 ప్లేస్ లో ప్రభాస్ నిలిచారు. ఈ లిస్ట్ లో టాప్ 10లో 5 తెలుగు తారలు ఉన్నారు. వరుసగా డార్క్ యాక్షన్ డ్రామాలు రూపొందిస్తున్న ప్రశాంత్ నీల్ తన కెరియర్ స్టార్టింగ్లోనే ఒక ఫ్యామిలీ మూవీ చేయాలనుకుంటున్నారు. పునీత్ రాజ్కుమార్ హీరోగా భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేశారు. కానీ సడన్గా పునీత్ చనిపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ కథను మరో హీరోకి చెప్పాలన్న సజెషన్స్ వినిపించిన ప్రశాంత్ మాత్రం నో చెప్పారు. అది పునీత్ కోసం రెడీ చేసిన కథ అని, మరే హీరోతోనూ ఆ సినిమా చెయ్యనని తేల్చేశారు. సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై నటి కంగనా రనౌత్ క్లారిటీ ఇచ్చారు. తాను ఒక సినిమా షూటింగ్ లో ఉన్న టైంలో తీసిన ఫోటోలు వైరల్ కావడంతో అంతా పొరపాటు పడ్డారని చెప్పారు. తాను రహస్యంగా పెళ్లి చేసుకోనని, ఇది తన ప్రామిస్ అని చెప్పారు. ప్రస్తుతం క్వీన్ సినిమా సీక్వెల్ లో కంగనా నటిస్తున్నారు. ఆమె లీడ్ రోల్ లో తెరకెక్కిన భారత భాగ్య విధాత మూవీ జూన్ 12న రిలీజ్ కానుంది.